సార్ మేడం ఫ్రీ ఉంటే కనుక 2 minutes మాట్లాడండి మేడం. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. మేడం మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి మేడం మౌనిక మేడం? కొద్దిగా మీరు చాలా కొద్దిగా అంటే గ్యాప్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉందన్నారు కదా, మరి క్లారిటీ వచ్చిందా మొత్తం? ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? నో డౌట్ వింటున్నా క్లాసెస్ అయితే అవి సార్ చెప్తున్నారు కదా మధ్య మధ్యలో కొంచెం చేంజ్ అయితే అయింది కదా సార్ ప్లాన్ అయితే అవునవును. టోటల్. చాలా చేంజ్ అయింది మేడం, చాలా చేంజ్ అయింది అప్పటికిను మీరు గ్యాప్ ఇచ్చినప్పటికిను. అవునవును. ఇంకా నేను కూడా దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటే నాకు కూడా అర్థం అవుతూ ఉంది. ఎస్ మేడం, ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అదే మేడం మీకు కూడా ఫుల్ క్లారిటీ వస్తుందని చెప్పేసి అందుకనే అన్మ్యూట్ చేసుకున్నాను. అవును సార్, అవును. ఇంకా అందుకే వింటున్నాను, ఎక్కువ వినడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. సార్ వాళ్ళు కూడా మంచి క్లాసెస్ చెప్తున్నారు మార్నింగ్ అవర్లో, ఇప్పుడు ఈవినింగ్ అవర్లో కూడా. థ్యాంక్ యూ సార్, ఇంత చక్కటి అవకాశం ఇస్తున్నందుకు. నేర్చుకోవడానికి మనం బయటికి వెళ్ళి నేర్చుకోవాలి అంటే ఇప్పుడు చూడండి సార్, అందరికీ ఇప్పుడున్న టైం ఫ్రీ టైం 10 to 11 కానీ 9 to 11 కానీ ఇప్పుడున్న ఫ్రీ టైంలో మనం ఇంట్లో చక్కగా ఇంట్లో పనులు చేసుకుంటూ చక్కగా నేర్చుకునే అవకాశం ఇచ్చినందుకు సార్కి కూడా థ్యాంక్ యూ. మార్నింగ్ అవర్స్లో కూడా మన వర్క్స్ చేసుకుంటూ ఆన్లైన్ సిస్టమ్ ఇంత మనకు అవైలబుల్గా ఉందంటే సార్, ఇంత చక్కటి ఫెసిలిటీ మనం ఇంట్లో పని చేసుకుంటూ మన వర్క్ చేసుకుంటూ మన ఓన్ అఫీషియల్ వర్క్ చేసుకుంటూ ఆన్లైన్లో ఉంటూ చూడండి, ఇంత సెపరేట్గా ఇంకొక వర్క్ చేసుకుంటూ ఆన్లైన్ అవకాశం అట్లా వచ్చేసింది మనకి నేర్చుకోవడానికి. ఇంత థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనకు సార్ ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం కావచ్చు, కానీ అందులో లోతుగా మనకు తెలియదు. చేంజ్ అయిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, దాదాపు అందరూ నేర్చుకున్నారు. 99% అందరికీ వచ్చేసింది. ఎందుకంటే రెగ్యులర్గా మన వాళ్ళైతే మీటింగ్లో ఉంటూనే ఉంటారు. చిన్న జస్ట్ కొంచెం చేంజ్ అనిపించినా మళ్ళీ దాన్ని నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు. సార్ వాళ్ళు కూడా నేర్పివ్వడానికి కూడా రెడీగా ఉంటారు. కాబట్టి నో ప్రాబ్లం. మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు నేర్పించే ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంత ఇంట్రెస్ట్ సేమ్ ఈక్వల్గా మాకు ఉంటే కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అంతే, దాన్ని మనం వింటూనే వెళ్ళడం కాకుండా మన వ్యాలెట్స్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటూ చూసుకుంటూ వెళ్తూ ఉంటే డౌట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా నేర్పిస్తున్నారు. వెంకటేష్ సార్, రాజేష్ సార్, మార్నింగ్ అవర్స్లో కూడా శంకర్ సార్, మోహన్ సార్, మన సుజాత మేడం, రమేష్ సార్, ఇంకా సార్ అందరూ ఉన్నారు. చాలా అందరికీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇంకా సార్ నేమ్స్ తెలుసు కానీ చెప్పలేను. బట్ వాళ్ళ ద్వారా కూడా చాలా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్టోరీస్ కానీ వీడియోస్ కానీ, పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ నిన్న కాక మొన్న విన్నాము. అది కూడా చాలా చక్కగా చూడండి, మన మైండ్ సెట్ని బట్టే ఉంటుంది సార్ ఏదైనా. కాబట్టి రేట్ తగ్గినంత మాత్రాన మనం అక్కడ ఏదో అయిపోయింది అని అనుకోకుండా, సరే ఏమవుతుందో నెక్స్ట్, వాట్ ఈజ్ నెక్స్ట్ అంటూ ఉంటారు మన రాజేష్ సార్ ఎప్పుడు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటిదో మనం ముందుకెళ్ళి చూస్తూ ఉంటేనే తెలుస్తుంది సార్. చూడండి, రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఆ రాజు 5 yearsలో నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్ అని చూసుకుంటూ వెళ్ళి ఒక మంచి సహవాసాన్ని, మంచి ఫెసిలిటీని ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా మన పీవీసీ మెట 0 నుండి 100%కి 100కి వెళ్ళే అవకాశం ఉంది సార్. అన్నీ వేరే వేరే కాయిన్స్ చూపిస్తూ ఉన్నారు. చూడండి, అది ఎంత రేటు నుండి ఎంత రేటుకి పెరుగుతుంది, ఎన్ని ఇయర్స్ నుండి వచ్చింది. దానికి ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ తీసుకుంటే సార్, ఇప్పుడు దాని రేట్ ఎంత ఉంది సార్? దగ్గర 65 lakhs ఉందా సార్ వెంకటేష్ సార్? నేను చూడలేదు కానీ. హలో మేడం, ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే 75 lakhs దాకా ఉంది మేడం. చూడండి సార్, 75 lakhs పెట్టి ఇప్పుడు మనం ఒక కాయిన్ కొనగలుగుతామా సార్?
నెవర్ 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 ఎప్పటికీ జరగదు. మంచి ఇల్లు కట్టుకోవచ్చు 75 lakhsలో, లగ్జరీ బిల్డింగ్ వస్తుంది. చూడండి, అది అలా ఆలోచిస్తాము కానీ ఒక కాయిన్ కొనుక్కుంటామా సార్? బిట్ కాయిన్ నెవర్, ఎప్పటికీ జరగదు అది. మన పీవీసీ మెటా కూడా అంతే వస్తుంది, అదే స్టేజ్కి వస్తుందని నమ్మాలి, అంతే సార్. మాట్లాడతారు అంతే, మాటలకు కోటలు కడతారని కాదు, నమ్మాలి అంతే. మనం తక్కువ ఉంది అంటే అది ఏదో ఒక రోజు పెరుగుతుంది అంతే. మనం చేసే పని వాట్ కెన్ యూ డూ, మనం ఏం చేయగలుగుతాము అదే చేసుకుంటూ ముందుకెళ్ళడమే మన పని. తగ్గింది అని నిరాశపడొద్దు, పెరిగిందని మనం ఎగిసిపడొద్దు. పెరిగిన దానికి ఏం పని చేయాలి, తగ్గిన దానికి ఏ పని చేయాలి, దాని ముందుకెళ్తూ ఉంటే మనకే క్వశ్చన్కి ఆన్సర్ వస్తూ ఉంటుంది అంతే. ప్లాన్స్ ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు మనం చెప్పుకోవట్లేదు కానీ హిందీ మీటింగ్స్లో అయితే ఆ క్రైటీరియాస్ ప్లాన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నారు. నేను చేశాను మొన్ననే, ఒక 2-3 days ముందు. క్రైటీరియా ప్లాన్స్ కూడా ఇంకా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఎప్పుడూ లేదు సార్, చాలా ఎంత అంటే దృఢమైన ఖచ్చితమైన నమ్మకంతో వాళ్ళు ఇంకా చెప్తూనే ఉన్నారు. ఇంకా మన వాళ్ళు అంటే ఎలా అంటే ఇట్లానే మేడం మీ వాయిస్ స్టాప్ అయింది, రావట్లేదు మేడం. మేడంకి మరి కాల్ ఏమైనా వచ్చి ఉండాలి. ఓకే, నా వాయిస్ అయితే క్లియరా సార్? సార్ మీ వాయిస్ క్లియర్ సార్, అంతే సార్. ఓకే ఓకే ఓకే, మేడంకి ఏమైనా కాల్ వచ్చి ఉండాలి, లేకపోతే ఏమన్నా మరి నెట్వర్క్ ఇష్యూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, నిజంగా సూపర్. ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ మేడం, మౌన్గా మేడం. ఇష్యూ అయింది సార్, నెట్వర్క్ ఇష్యూ అయింది. అదే కంటిన్యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ ఫర్ ఆపర్చునిటీ. ఎందుకంటే సార్ షేర్ చేసుకోవాలంటే మనసులో ఉన్న బాధను చెప్పుకుంటేనే వాళ్ళ బాధ తీరుతుంది అని చెప్తూ ఉంటారు. కానీ అది ఆ బాధ కాదు సార్, అది ఎక్స్ప్లెనేషన్. మనం ఏమనుకుంటున్నాం, మన ఒపీనియన్, మన వ్యక్తిగతం, మనం ఏ క్యారెక్టరిజం మనది ఏంటిది అనేది మనం అక్కడ ఓపెన్ చేసినట్లయితేనే నెక్స్ట్ మనం ఏం చేయగలుగుతాము అనేది మనకు ఐడియాలు వస్తుంది. సార్ వాళ్ళు చెప్తున్న కొటేషన్స్ ద్వారా, సార్ వాళ్ళు చెప్తున్నటువంటి ఐడియాస్ ద్వారా, ఇవన్నీ మాటల ద్వారా కూడా మన నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఐడియా అనేది మనకు ఒక రకంగా వచ్చే అవకాశం ఉంది సార్. ఓన్లీ వినడమే కాకుండా కొంచెం షేరింగ్ చేసుకుంటూ ఉంటే ఏం జరగబోతుంది. మెటా సార్, ఒకటి నేను చెప్పదా, మెటా స్మాల్ పార్ట్, యూనివర్స్లో స్మాల్ పీస్ ఆఫ్ పార్ట్, చిన్న పార్ట్, అది మెటా, చిన్న ముక్క అన్నట్టు. బిట్ అంటే చిన్న ముక్క. చూడండి, విశ్వంలో ఒక చిన్న ముక్కగా ఉంది మన పీవీసీ మెటా. కాబట్టి విశ్వం యూనివర్స్లోనే సార్. కాబట్టి డోంట్ వరీ బీ హ్యాపీ అంటూ ఉంటారు మన సార్ వాళ్ళు, శంకర్ సార్ అంటారు. డోంట్ వరీ అంటారు రాజేష్ సార్. ఎందుకంటారు సార్? మనకు ఒక రకమైన ఒక ధైర్యాన్ని తీసుకొస్తున్నారు. చూడండి, ఇలా పడిపోకుండా ఉన్నాయి సార్. చాలా ఏంటి సార్ ప్లాన్స్ ఉన్నాయి, చాలా మనం నేర్చుకునేటివి చాలా ఉన్నాయి. బైనాన్స్లో ఉన్నాయి కాయిన్స్ సార్. నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఆ కాయిన్ మన పీవీసీ మెటా ఎందులో ఎక్స్చేంజ్ అయింది, ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ఎక్స్చేంజ్ అయ్యాయి, మొన్న సార్ కూడా చూపించారు రీసెంట్గా హిందీలో సార్. ఇవన్నీ చెప్తూనే ఉంటారు, వాళ్ళు కూడా షేరింగ్ ఇస్తూనే ఉంటారు. మనం కూడా అలా తయారవ్వాలి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే సార్ ఎవరి సంపాదన వాళ్ళే సంపాదించుకుంటారు సార్. అక్కడ ఎవరి దాంతో ఎవరికి ఇక్కడ సంబంధం లేదు. బట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఎలా చేయగలుగుతాం, ఒకరి మీద ఆధారపడకుండా, నాట్ డిపెండ్ అదర్స్. మనది మనం మాన్యువల్గా మనం చేసుకునే అంత ఎనర్జీ మనకు వస్తుంది మీటింగ్లో పాల్గొనడం వల్ల. ఇప్పటికీ చాలా మందికి చాలా మెంబర్స్ ఇంప్రూవ్ అయ్యారు సార్. అది వాళ్ళు బయటకి రాలేరు. కాబట్టి మనం కూడా స్ట్రాంగ్గా, స్ట్రెంగ్త్గా, నిలకడగా, దృఢమైన నమ్మకంతో మనం ఉన్నట్లయితేనే సార్ ఏదైనా మనం సాధించగలుగుతాం. ఐ కెన్ డూ ఇట్ అని మనం చేయగలుగుతాము.
ఏమొస్తుందో ఎట్లనో అదో ఇదో అనుకుంటూ ఉంటే మనం ఏం చేయలేకపోతాము సార్. కాబట్టి ఎలా ఉన్న దాంట్లోనే సార్, ఎక్కువ మనం చేయమని ఎవరికి చెప్పట్లేదు. సీడ్ ఫండింగ్ చేశారా, టోకెన్ ఫార్మింగ్ చేయని వాళ్ళకు చెప్పినాము కదా, వాళ్ళ ఇష్టం అది. మనం ఎవరికి ఫోర్సబుల్ లేదు. ఒకప్పుడు ఫోర్స్ చేశాము, ఇప్పుడు మాత్రం నో ఫోర్స్. అది వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ముందుకు వచ్చి నేర్చుకొని, ఎందుకంటే ఆల్రెడీ పెట్టుబడి పెట్టి ఉన్నాము కదా సార్, దాన్ని నెక్స్ట్ ఎట్లా మనం బయటికి తీసుకుపోవాలి అనేది ఆలోచించుకోవాలి అంతే. ఇంకా చాలా మెంబర్స్ చాలా ప్రాబ్లమ్స్లో అందరూ ఫేస్ చేసి ఉన్నారు. బట్ ఇక అయిపోయింది, గతం గతహ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అనేది చూడాలి అంతే సార్. కాబట్టి ఎప్పుడు కూడా మన పీవీసీ మెటా అయిపోతుంది, మన పీవీసీ మెటా ఇంతే, మన పీవీసీ మెటా ఇక లేదు, అవన్నీ ఏంటి సార్, మూఢనమ్మకాలు అంటాను నేనైతే. మూఢనమ్మకాలు. ఎవరో ఏదో చెప్పింది విని మాట్లాడే వాళ్ళను మూఢనమ్మకంలోనే ఉన్నారు వాళ్ళు, ఇంకా అంధవిశ్వాసంలోనే ఉన్నారు. మనకుంది కదా సార్ మైండ్ మెచ్యూరిటీ. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు సార్, ఒకవేళ నేను రాంగ్ అనిపిస్తే సారీ, ఎందుకంటే నా ఒపీనియన్ చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. ఏంటిదంటే సార్, వాళ్ళు చెప్తూనే ఉంటారు, బట్ లేదు, మనం ఆల్రెడీ పీవీసీ మెటాలోనే దిగిపోయాము. కాబట్టి ఇంకా తర్వాత ఏం చేయాలనేదే ముందుకెళ్ళాలి, అంతేగాని ఇంకా అయిపోయింది అని అది అట్లానే క్లోజ్ ఉంచి అందులో మనమే నష్టపోతాము. కాబట్టి నష్టం మనకే జరుగుతుంది. 10 మంది 10 రకాలుగా చెప్పే వాళ్లకు నష్టం జరగదు. వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఎన్నో చెప్తూ ఉంటారు. లోకులు కాకులు సార్, లోకులు కాకులు అంటే నేను వాళ్ళని తప్పుగా అనట్లేదు, సారీ. ఎందుకంటే వాళ్ళు నోరుంది కాబట్టి మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు ఎందుకు చేసినావు, అదెందుకు చేసినావు, ఇదెందుకు చేసినావు. కానీ సార్ నేను కూడా కొంచెం మధ్యలో డీలా పడిపోబోయాను, చెప్తున్నాను, పడిపోబోయాను కానీ మళ్ళీ వాళ్ళకి నేను ధీటుగా సమాధానం చెప్పగలిగే అంత నాలెడ్జ్ నాకు వచ్చింది, చెప్పగలిగాను కూడా. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ మనీ పీవీసీ మెటా. నెక్స్ట్ ఒకప్పుడు కంప్యూటర్నే వద్దనుకున్నాము, అదేం చేస్తుందో ఎట్లనో, అది మనకు అలవాటు అవుతుందో కాదో, దానివల్ల ఎలాంటి మనకు వైపరీత్యాలు వస్తాయి అనేది ఆలోచించిన వాళ్ళము. ఈరోజు వితౌట్ కంప్యూటర్ ఒక పని కూడా జరగట్లేదు. ఒక కంప్యూటర్, ఒక చిన్న మైక్రో పిన్ లేనిది ఏ పని జరగడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్లో. చూడండి, యుగ పరివర్తనం అయిపోయింది, అక్కడ చేంజ్ అప్ అయిపోయింది, పరివర్తనం జరిగిపోయింది. మనం ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు, చిన్నప్పటి నుండి సార్, కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు ఎంత పరివర్తనమైంది చూడండి సార్. కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన పీవీసీ మెటాలో కూడా అంతే పరివర్తనం జరుగుతుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ, అంతే. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. శంకర్ సార్, రాజేష్ సార్, మన వెంకటేష్ సార్. ఇంకొకటి, మన దానమైన శంకర్ రావు సార్ చెప్తూ ఉంటారు, ఎన్ని కొటేషన్స్ అది చెప్పుకోవడానికి కూడా సరిపోవు సార్. తెలివి లేని వాళ్ళ ముందు ఎంత మంచి ఆలోచన పెట్టినా వాళ్ళకు మూర్ఖంగానే కనబడుతుంది, అతి తెలివి లేని తనంగానే వాడికి అవకాశం కనబడదు. ప్రతి చిన్న అవకాశం కూడా వాళ్ళకి అది తెలివి తక్కువ లాగానే కనిపిస్తుంది. కానీ తెలివైన వాళ్ళకి అది చిన్న స్మాల్ పీస్ అవకాశం కూడా పెద్ద తెలివైన పనిలాగా కనిపించి దాన్ని ఉపయోగించుకుంటారని చెప్తూ ఉంటారు సార్. కాబట్టి మనం ఎప్పుడైనా సార్ పాజిటివ్గా ఆలోచించాలి, అంతే. పాజిటివ్గా ఆలోచించినప్పుడే అనుకుంటాము కావచ్చు సార్, మనము నెగటివ్ మన మైండ్లో కూడా కొంచెం ఉంటుంది, ఉండేదని కాదు. నెగటివ్ కూడా పాజిటివే అవుతుంది ఒక్కొక్కసారి. ఫస్ట్ కీడెంచి మేలించాలి అంటారు కొన్ని సామెతలు, కీడెంచి మేలించాలి. ఫస్ట్ ఏంటి, దాన్ని నెగటివ్ ఆలోచించి తర్వాత పాజిటివ్ థింకింగ్కి వెళ్తాము. ఆటోమేటిక్ అది మన అది ఏంటి సార్, అది మన వ్యక్తిగతంలో అట్లానే వచ్చేస్తుంది, అది అంతే. కాబట్టి అవన్నీ మనం పక్కన పెట్టేసేయాలి సార్. ఎవరో రేట్ తగ్గిపోయింది, అయిపోయింది, అట్లా ఇట్లా అని అవన్నీ లేదు. మనం ఏం చేయాలో దాని మన వ్యాలెట్లు ఉన్నాయి, సేఫ్ పాల్ అని కొత్తగా వచ్చేసింది, దాంట్లో కూడా ఓపెన్ అవుతున్నాయి. అంతకుముందు బిట్ గేట్లో కూడా ఓపెన్ అవుతున్నాయి. బిట్ గేట్ కంటిన్యూ చేసే వాళ్ళు కూడా చేస్తున్నారు సార్. మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్లో కూడా కొంతమందికి ఓపెన్ అవుతున్నాయి. కానీ ఎవరి వ్యాలెట్స్ వాళ్ళే ఓపెన్ చేసుకునే అంత ఎనర్జీ మనకి ఇక్కడ సంపాదించుకునే అంత ఉంది సార్ మన మీటింగ్స్లో.
అందుకే సార్ వాళ్ళు మరీ మరీ ఒత్తి పట్టి గట్టిగా చెప్తూ ఉన్నారు, నేర్చుకోండి నేర్చుకోండి, నేర్పించడానికి మేము రెడీ, నేర్చుకోవడానికి మీరు రెడీయా, ఆర్ యు రెడీ ఫర్ లెర్నింగ్ సార్ అంటూ ఉంటారు. లెర్నింగ్లోనే అర్నింగ్ ఉంది చూడండి అని శంకర్రావు సార్ ప్రతిరోజు శంకర్ సార్ చెప్తూ ఉంటారు, మన తాట్పాంలో శంకర్ సార్. లెర్నింగ్లోనే అర్నింగ్ ఉంది, లెర్నింగ్లోనే అర్నింగ్ ఉంది, నేర్చుకోవడంలోనే సంపాదన ఉంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి సార్ ఇవన్నీ మనకు చెప్పడానికి ఎవరు వస్తారు సార్ మన దగ్గరికి? ఎవరు రారు. మనమా వెళ్ళి మీటింగ్లోనే వింటే నేర్చుకోగలుగుతాము, మీటింగ్లోనే నేర్చుకోగలుగుతాం. బయటికి వెళ్ళి మనం నేర్చుకోలేము. మన ఏంటిది, జాబ్కి వెళ్ళాలి, అఫీషియల్ జాబ్ చేయాలి, ఇంట్లో పరిస్థితులు చూసుకోవాలి, మన మీటింగ్స్ అటెండ్ కావాలి, చుట్టూ పరిసరాల పనులు చూసుకోవాలి. ఇంకా మనం ఎప్పుడు మన మీటింగ్స్ అయిపోయే వరకే 11 అయిపోతుంది. ఇంకా తర్వాత మనం ఎప్పుడు నేర్చుకుంటాము? నెవర్, ఎప్పటికీ జరగని పని. కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ మనకి ఎప్పుడు ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్దాము, నేర్చుకుందాము, పాజిటివ్గా ఉందాము, ముందుకు వెళ్దాం సార్. అంతే. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. సారీ. థ్యాంక్ యూ మేడం. చాలా రోజుల తర్వాత మౌనిక మేడం బ్యాక్ వచ్చారు. క్లాప్స్ అందరూ క్లాప్స్. సూపర్ మేడం, సూపర్. నిజంగా చాలా రోజుల తర్వాత మీ నిజంగా ప్రెజెంటేషన్ విన్నాం. సూపర్ షేరింగ్ మేడం. థ్యాంక్ యూ టైం తీసుకుని మీరు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మేడం. వెల్ సెడ్ మేడం. మౌనిక మేడం చాలా బాగా మాట్లాడారు, చాలా మంచి విషయాలు చెప్పారు, పాజిటివ్ నెగిటివ్ గురించి. మీరు చెప్పిన విషయాలు అర్థం చేసుకుంటే టీవీసీ మెటల్లో ఎంతో ముందుకెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ మీ మాటల్లో చాలా అర్థం ఉంది. నేను గమనిస్తే ప్రతి విషయంలో నమ్మకం, మూఢనమ్మకం, ఇవన్నీ చాలా విషయాలు చెప్పారు మీరు. లైఫ్ లో అయితే లైఫ్ లో సక్సెస్ అనేది ఒక మైండ్ గేమ్ సార్. మనం ఇందాక మన శ్రీనివాస్ సార్ కూడా గతంలో వీడియో షేర్ చేసినప్పుడు కూడా అందులో కూడా మైండ్ పవర్ ఏంటి, మైండ్ కి ఎంత శక్తి ఉంది అన్న విషయాన్ని ఆ వీడియోలో ఒక పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సక్సెస్ అనేది ఒక మైండ్ గేమ్. నీవు ఏ పని చేసినా, మనం ఏ పని మొదలు పెట్టినా, ఇప్పుడు పెట్టుబడులు పెట్టాము, నీ పెట్టిన పెట్టుబడుల్ని నువ్వు పాజిటివ్ గా ఇవి బలంగా మారుతాయి, నా పెట్టుబడులు నన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతాయి, ఖచ్చితంగా పీవీసీ మెటల్లో నేను ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అంతా కూడా నా లైఫ్ ని చేంజ్ చేస్తుంది అని ఒక నమ్మకంతో, దృఢ సంకల్పంతో, ఒక దృఢ విశ్వాసంతో నువ్వు నీ మైండ్ ని ట్రైన్ చేస్తే, మైండ్ ని నమ్మడానికి నువ్వు ఖచ్చితంగా మనిషికి హ్యూమన్ మెంటాలిటీ, హ్యూమన్ సైకాలజీలో మెదడుకి బాహ్య ప్రపంచం నుంచి వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా ఇన్పుట్ అంతా కూడా నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. 90%. ఆ 90% వచ్చే ప్రపంచం నుంచి వచ్చేటువంటి చిన్న చుట్టుపక్కల స్నేహితుల నుంచి, సమాజం నుంచి, సరౌండింగ్స్ నుంచి వచ్చేటువంటి నెగిటివ్ థాట్స్ ని ఉన్నటువంటి 10% పాజిటివ్ థింగ్స్ తో నీకు నీ మనసుకు చెప్తుంది. ఆ 10% ఉన్న నీ పాజిటివ్ ఎనర్జీతో, నీ మైండ్ పవర్ తో నువ్వు దాన్ని ఆ 90% నెగిటివ్ థాట్స్ నువ్వు అది జయించడానికి ప్రయత్నం చేయాలా. ఒక రోజు కష్టం, 2 రోజు కష్టం, 3 రోజు కష్టం, 4 రోజు కొంచెం తగ్గుతుంది, 5 రోజు తగ్గుతుంది, 6 రోజుల తర్వాత నెగిటివ్ థాట్స్ కొంచెం మార్పు వస్తుంది. నెల తర్వాత, 6 నెలల తర్వాత నీ మైండ్ ఏమవుతుందంటే, నువ్వు ట్రైన్ చేసుకునే విధానం, నువ్వు ప్రతిరోజు 6 నెలల వరకు నువ్వు ఏం చేసావంటే నీ మెదడుకు పాజిటివ్ గా ఎలా ఆలోచించాలన్నదని ట్రైన్ చేసావు. అక్కడ ఏమవుతుందంటే నీ మెదడులో ఉన్నటువంటి ఆ నెగటివ్ పవర్ అంతా కూడా ఈ 10% పాజిటివ్ థాట్స్ అన్ని కూడా రీప్లేస్మెంట్ చేసేస్తుంది. అక్కడ ఏమవుతుందంటే నువ్వు ఏ కార్యం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, కనీసం నేను ఒక బిందె నీళ్లు 100 మీటర్లు 2 నిమిషాల్లో నేను తీసుకెళ్లిపోగలుగుతాను అన్నప్పుడు ఫస్ట్ సాధారణటువంటి వ్యక్తికి ఏమనిపిస్తుందంటే, 6 నెలలు ఆ బ్రెయిన్ కి ఏమనిపిస్తుందంటే, అయ్యో 100 మీటర్లు బిందె నీళ్లు మోసుకొని పోవడమా, ఇది అసాధ్యం, ఇది జరగదు. అదే నువ్వు పాజిటివ్ గా ట్రైన్ అయిన 6 నెలల తర్వాత ట్రైన్ అయిన మైండ్ కు అలాంటి పర్సన్ ఏం చేస్తాడంటే, అతను ఏం ఆలోచించాడు, ఇట్స్ ఈజీ అనేసి బిందె నీళ్ళు తీసుకొని పోయి 1 or 2 minutes లో, అంతకన్నా తక్కువ టైంలో కూడా రీచ్ అవ్వగలుగుతాడు. అది పవర్. అసాధ్యం కానిది సాధ్యం చేసేటువంటి పవర్ పాజిటివ్ థింకింగ్ ఉంటుంది.
ఇక్కడ పీవీసీ మెటా గురించి మనం మాట్లాడుకుంటే పీవీసీ మెటా యొక్క ఎయిమ్ ఏంటి నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. పీవీసీ మెటా పెట్టుకునేటువంటి లక్ష్యం మనకి ఏ రకంగా మన జీవితాల కోసం మనం పెట్టుకున్నాము లక్ష్యాలు, ఈ విధంగా మన లైఫ్ ఉండాలి, ఈ విధంగా నాకు ఈ కార్ కావాలి, ఈ విధంగా నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, ఈ విధంగా నాకు మంచి ఇల్లు కట్టుకోవాలి, ఈ డబ్బు అనే సమస్య నాకు నా బిడ్డలకు రాకూడదు, ఇవన్నీ ఏదో వాళ్ళ జీవితానికి సంబంధించిన లక్ష్యాలు మనం పెట్టుకొని ఉంటాం. పెట్టుబడులు పెట్టాం. ఎందుకంటే ఈ పెట్టుబడులు ఎందుకు పెట్టాం? మీ లక్ష్యం అయితే ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని ఖచ్చితంగా నెరవేర్చుతుంది ఈ పీవీసీ మెటా మార్గం ద్వారా అని మనం పెట్టాం. పెట్టినప్పుడు పెట్టినప్పుడు ఏ నమ్మకంతో పెట్టావు నువ్వు? ఖచ్చితంగా నెరవేరుతుంది నమ్మకంతో పెట్టావు. లేదు నమ్మి ఫస్ట్ లో బిగినింగ్ లో నమ్మావు. ఆ నమ్మకం ఇప్పుడు చాలా మందికి లేదు. కొంతమంది బయట ఉన్న అదర్ కాన్సెప్ట్ సునామీలో కొట్టుకుపోయారు. సునామీలో ఆ సుడిగాలిలో పైకి ఎగిరిపోయారు చాలా మంది ఎగిరిపోయారు. ఇప్పటికే నమ్మకం అంటే మారుపేరు అన్నటువంటి లీడర్స్ కూడా ఎగిరిపోయారు. బిలీఫ్ ఉండదు, దృఢమైనటువంటి నమ్మకం ఉండదు వాళ్ళు చేసేటువంటి పని పైన. చెప్పాను నేను గతంలో కూడా, డిఫరెంట్ గా వెళ్తుంది పీవీసీ మెటా. ఇది అర్థం కాదు. మెటావర్స్ అంటే ఇప్పటికీ ఎవరికి అర్థం కాలేదు సార్, ఎవరికి అర్థం కాదు. వివరించి చెప్పాం, వీడియోలు చూసాం, యూట్యూబ్ లో నుంచి దానికంటే ప్రత్యేకంగా సేకరించి మనం ఇక్కడ షేరింగ్ కూడా చేసాం. ఒక డిఫరెంట్ వేలో నేను చెప్తున్నాను చూడండి. పీవీసీ మెటా అన్నది ప్రజెంట్ క్రిప్టో కరెన్సీ వరల్డ్ లో కానీ, రాబోయే క్రిప్టో కరెన్సీ వరల్డ్ లో కానీ ఎంటైర్ మార్కెట్ ని ఒక డిఫరెంట్ వరల్డ్ గా చేంజ్ చేసేటువంటి కేపబిలిటీ మన సిస్టమ్ కుంది, పీవీసీ మెటాకు ఉంది. ఇది మీకు అర్థం కాదు. హైగా చాలా ఇప్పుడున్న పరిస్థితులకి, వాతావరణానికి, ఈ ఎన్విరాన్మెంట్ కి మీరు బయట వచ్చి థింక్ చేయగలిగితే గానీ పీవీసీ మెటా మీకు అర్థం కాదు. పీవీసీ మెటా ఎయిమ్, పీవీసీ మెటా టార్గెట్ మీకు అర్థం కాదు. నువ్వు ఏదైతే నీ జీవితం కోసం లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తున్నావో, సిస్టమ్ కూడా భవిష్యత్తు గురించి పీవీసీ మెటా కూడా సిస్టమ్ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ హ్యాజ్ ఎ టార్గెట్. ఒక ఎయిమ్ ఉంది సిస్టమ్ కి, ఆ ఎయిమ్ కోసం పనిచేస్తుంది. ఆ ఎయిమ్ లో ఆ టార్గెట్ రీచ్ అయ్యే సమయంలో ఈ కమ్యూనిటీని అంతా కూడా, ఎవరైతే పీవీసీ మెటాలో ఇన్వెస్టర్స్ గా పార్ట్నర్స్ గా ఉన్నారో, ఈ కమ్యూనిటీని అంతా కూడా తనతో పాటు జర్నీ చేపిస్తూ ఏదైతే ఆ టార్గెట్ ఉందో ఆ టార్గెట్ వరకు తీసుకెళ్లిపోతుంది. ఇది 100% వాస్తవం. పెద్ద లీడర్స్ అందరూ కూడా ఈ రోజు వాళ్ళు కదిలిస్తే కూడా పాజిటివ్ గా చాలా వెరీ 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 పాజిటివ్ ఎక్సైట్మెంట్ తో పీవీసీ మెటాలోకి లక్షలు పెట్టారు. ఈ రోజు లేరు వాళ్ళు. ఆ ఎక్సైట్మెంట్ ఇప్పుడు లేదు. ఎందుకంటే అర్థం కాల, విషయం అర్థం కాదు, భవిష్యత్తు అర్థం కావట్లా. వాస్తవానికి వాళ్ళకి అర్థమైంది ఏంటో తెలుసా? ఈ రోజు పెడితే ఈ రోజు సాయంత్రం పొద్దున్న నాకు ఎంత రిలీజ్ అవుతున్నాయి, ఇది మాత్రమే అర్థమవుతుంది వాళ్ళకి. ఇది కాదు కావాల్సింది, భవిష్యత్తు కోసం కావాల్సింది. ఇది ఫ్యూచర్ కరెన్సీ. టెంకాయ బద్దల కొట్టని చెప్తున్నాను, ఇది ఫ్యూచర్ కరెన్సీ, నాట్ ప్రెసెంట్ కరెన్సీ. ఫ్యూచర్ కరెన్సీ అంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్ కోసం కాదు, నెక్స్ట్ జనరేషన్ అయిపోతుందని కాదు. మ్యాటర్ ఆఫ్ 3-4 years, 5 years టోటల్ గా ఫుల్ ప్లేజ్ గా నా ప్లాన్ ఎగ్జిక్యూషన్ అవ్వాలంటే, పీవీసీ మెటా ప్లాన్ 100% ఎగ్జిక్యూషన్ జరగాలంటే, వరల్డ్ వైడ్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మాక్సిమం 8 to 10 years. ఆల్రెడీ 3 years గడిచిపోయాయి సార్. ఇది పోర్షన్ అయిపోయింది. ఇక పీవీసీ మెటా సిస్టమ్ తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ ముందుకు వస్తున్నాయి. ఆలోచనలు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాల్సిన సిస్టమ్ చేస్తుంది. మీరు ఎక్కడ సిస్టమ్ ని సన్నగిల్లింది, నత్తనడక నడుస్తోంది, ఇది కరెక్ట్ కాదు, ఈ సిస్టమ్ చేసేటువంటి పని బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, బయట క్రిప్టో కరెన్సీతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా స్లోగా ఉంది, ఇది కాదు కదా అన్న వాటికన్నిటి కూడా మీకు ఆన్సర్ వస్తుంది సార్. నేను చెప్తున్నా, మార్కెట్ ప్రజెంట్ ఉన్న క్రిప్టో కరెన్సీ మార్కెట్ లోనే ఒక రెవల్యూషన్ తీసుకొస్తుంది పీవీసీ మెటా. ఎకనామిక్ కండిషన్స్ నే మార్చేస్తుంది. విర్చువల్ ఫైనాన్స్, విర్చువల్ బ్యాంకింగ్, ఇవన్నీ మాటలు కాదు, వాస్తవాలు నేను చెప్తున్నా. ఏ కాన్సెప్ట్ కానీ, ఏ క్రిప్టో కరెన్సీ కానీ ఇలాంటి ఒక ఛాలెంజింగ్ టెక్నాలజీని ఈ క్రిప్టో కరెన్సీకి అనుసంధానం చేసి వాట్ ఫెంటాస్టిక్ విజన్ సార్ పీవీసీ మెటా. మీకు అర్థం కాదు అది.
ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు, ఎందుకంటే నాకు ప్రజెంట్ ప్రాఫిట్ ఎంత వస్తుందనేది చూస్తున్నాం. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. రేపు ఎంత వస్తుంది నాకేం సార్, నాకు ఇప్పుడు ఎంత వస్తుంది అది కావాలంటున్నారు చాలా మంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ రోజు బయటకు వెళ్ళిపోయారు. నేను సునామీ చెప్పాను, బయట కాన్సెప్ట్ లో సునామీ అని చెప్పాను. ఆ సునామీలు కొట్టుకుపోతున్నారు. ఆ సునామీ అంటే ఆ సునామీ వచ్చినా గానీ సునామీ అనేది ఎంతో కాలం ఉండదు. కొన్ని రోజులు, కొన్ని గంటలు మాత్రమే ఉంటది. తిరిగి నువ్వు ఎక్కడికి రావాలి? ఆ సునామీలో ఆ సుడిగాలిలో పైకి వెళ్ళి నువ్వు ఎక్కడ పడాలి? కిందికి తిరిగి నేల మీదే పడాలి. ఆ పడే లోపల నువ్వు చవైమి ఉంటావో లేకపోతే బతుకుంటావో చూసుకోవాలి. అర్థం చేసుకుంటా నేను చెప్పే మాటలు. మార్కెట్ లో జరిగేటువంటి విషయాల్ని, మార్కెట్ లో రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి విషయాల్ని ముందుగానే పసిగట్టి ఇది కావాలి, ఇది ఈ రోజు నువ్వు నేను పీవీసీ మెటా కమ్యూనిటీ లేకపోతే పెల్వైన్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం పీవీసీ మెటా తెలుసు అనుకుంటున్నాం. మనమే నమ్మి పీవీసీ మెటలోకి వచ్చాం. బయట వ్యక్తులకి చాలా మందికి పీవీసీ మెటలో ఏం జరుగుతుందో కూడా తెలియడానికి కూడా సిస్టమ్ అవకాశం ఇవ్వట్లేదు. ఇస్తే ఏం జరుగుతుందో నెక్స్ట్ డేనే డూప్లికేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా గోప్యంగా సిస్టమ్ నడిపిస్తుంది. ఏం తీసుకొస్తాను మెటావర్స్ లో ఇంతవరకు ఎవరికి తెలియదు, ఏ లీడర్ తెలియదు, సిస్టమ్ కూడా ఎవరు చెప్పలేరు. చెప్పితే వేరే విధంగా ఉంటది వాళ్ళ విషయాలు. అన్ని విషయాలు పీవీసీ మెటా మీకు ఎక్కడెక్కడ యూజ్ కేస్ జరుగుతుందో భవిష్యత్తులో ఈ క్రిప్టో కరెన్సీని, పీవీసీ మెటా అనే క్రిప్టో కరెన్సీని టోటల్ గా డిజిటల్ వరల్డ్ గా ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని వర్చువల్ వరల్డ్ గా, ఒక డిజిటల్ ప్రపంచం అయిపోతుంది. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ. ఈ డిజిటల్ ప్రపంచం, క్రిప్టో కరెన్సీ అంటేనే డిజిటల్ కరెన్సీ అంటేనే డిజిటల్ ఎకానమీ, టోటల్ వరల్డ్ వైడ్. ఈ వరల్డ్ ని వర్చువల్ వరల్డ్ గా తీసుకొస్తుంది. ప్రతిరూపం, వాస్తవ ప్రపంచానికి ఒక ప్రతిరూపమే డిజిటల్ వరల్డ్, విర్చువల్ వరల్డ్. ఆ విర్చువల్ వరల్డ్ ని ముందుగానే పసిగట్టి పీవీసీ మెటా నీకు నాకు ప్రపంచానికి వినూత్న విధంగా పరిచయం చేయబోతుంది. ఇది అర్థం కాదు సార్, ఈ మాటలు మనకు అర్థం కాదు. ఇప్పుడు మాట్లాడుకుంటే ఏదో ఒక రకంగా ఉంటది, కానీ ఇది అనుభూతి చెందితే గానీ మీకు తెలియదు. బ్లాక్ చైన్ ని అనుసంధానం చేస్తుంది పీవీసీ మెటా, క్రిప్టో బ్లాక్ చైన్ ని, వర్చువల్ కరెన్సీ. ఇది అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ. ఇది జరిగిన తర్వాత మనము పీవీసీ మెటాతో వచ్చేటువంటి ఆ అనుభూతిని మీరు ఊహించలేరు. ఆ విధంగా ఉంటుంది. ఇవి వాస్తవాలు. ఈ వాస్తవ ప్రపంచంలో ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచము పీవీసీ మెటా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్ గా లాంచ్ అయిన తర్వాత ఉన్నటువంటి ప్రపంచమే డిఫరెంట్ గా ఉండబోతుంది. ట్రూ పీవీసీ మెటా, ఓన్లీ ట్రూ పీవీసీ మెటా. నేను చెప్తున్నాను క్లియర్ గా. ఇక్కడ ఏ క్రిప్టో కరెన్సీ ఇలాంటి విషయాలు ఇంతవరకు థింక్ చేయలేదు. థింక్ చేస్తాయేమో, ఆల్రెడీ థింక్ చేసి దానికోసం అడుగులు ముందుకేసి ఎప్పుడో పీవీసీ మెటావర్స్ లాంచ్ చేసుకోబోతున్నాను, నేను అడాప్ట్ చేసుకోబోతున్నాను విషయాన్ని థింక్ చేసి ట్రస్ట్ వ్యాలెట్ లో ఈ రోజు నీ వ్యాలెట్ లో, నా వ్యాలెట్ లో 15% ని ఏ రకంగా దాచిపెట్టింది అనుకుంటున్నారు? ఈ లాంగ్ విజన్ కాదా ఇది? ఇలాంటి విజన్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ప్లాన్స్ ఎగ్జిక్యూట్ కావాలి పీవీసీ మెటాలో? ఎన్ని ప్లాన్స్ రావాలి? ఇంకా దీనికోసం వెయిట్ చేయాలి. భవిష్యత్తులో వచ్చేటువంటి ఎడ్యుకేషన్, ఈ గతంలో కూడా చెప్పాను, అన్ని రంగాల్లో కూడా ఏ రకంగా మెటావర్స్ లో చేంజెస్ రాబోతుందో ఆ చేంజెస్ తగ్గినట్టుగా పీవీసీ మెటా వాడబడుతుంది. రాబోయేటువంటి మెటావర్స్ టెక్నాలజీలో ఏ క్రిప్టో కరెన్సీ విషయము ఎలాగా ఉంటుందో మనకు తెలియదు, కానీ పీవీసీ మెటా మాత్రం 100% ఆ మెటావర్స్ లో ఏవైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారో విఆర్ లో కానీ ఏఆర్ లో కానీ, అందులో సంపాదించేటువంటి అవకాశాన్ని, బిజినెస్ ఆపర్చునిటీ కూడా మిళితం చేసి ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇట్స్ నాట్ కాన్సెప్ట్. పీవీసీ మెటా ఇట్స్ నాట్ కాన్సెప్ట్, ఇట్స్ అ ప్రాజెక్ట్. కంప్లీట్ గా ఇట్స్ అ ప్రాజెక్ట్. ఇట్స్ బిగ్ ప్రాజెక్ట్, బిగ్ ప్రాజెక్ట్. అందులో ఏ రకమైన సందేహం లేదు. నువ్వు పెట్టిన పెట్టుబడి ఎంత ఈజీ అనుకుంటున్నారా మీరు? పీవీసీ మెటల్లో మీరు పెట్టిన పెట్టుబడులు ఎంత విలువైనటో మీకు తెలియదు ఇప్పుడు. సో నిలబడదాం, కాన్ఫిడెంట్ నిలబడదాం. మనమే విన్నర్స్.
బయటికి వెళ్ళకండి. నేను అదే చెప్తున్నా, చాలా నెలలుగా చెప్తున్నా, నిలబడండి, నిలబడండి, ఓపిక నిలబడండి. అనుకున్న దానికంటే ఉన్నత స్థితిలో మనం పీవీసీ మెటను చూడబోతున్నాం, ప్రాఫిట్లు తీసుకోబోతున్నాం. అర్థం చేసుకునే ప్రయత్నం చేసండి. ఇప్పటివరకు నా మాటలు విన్నందుకు థ్యాంక్ యూ మౌనిక మేడం, థ్యాంక్ యూ కోట వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ సార్ చంద్రశేఖర్ సార్, సూపర్, ఎక్సలెంట్ గా. నిజంగా అంతా మనం సిస్టమ్ ఏం చేస్తుందో ఏంటి అన్నది అంతా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఓకే సార్, వెల్కమ్ సార్. రాజేష్ సార్, వెల్కమ్. మీరు ఇంకా ఆల్రెడీ మన మెంబర్స్ కూడా వచ్చారు కాబట్టి అది కొద్దిగా చూపిస్తానన్నారు కదా, షేర్ చేస్తానన్నారు కదా, షేర్ చేస్తే అందరికి ఫుల్ క్లారిటీ వస్తుంది. వెల్కమ్ సార్. ఓకే సార్, వస్తారు సార్. అంత లోపల ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడ్రస్ చేయండి. ఈరోజు మనకి చంద్రశేఖర్ సార్ కానీ మౌనిక మేడం కానీ సూపర్ ఎక్సలెంట్ గాని షేర్ చేసుకున్నారు. మౌనిక మేడం అయితే చాలా రోజుల తర్వాత మౌనిక మేడం ప్రజెంటేషన్ అనేది చేశారు చాలా ఎక్సలెంట్ గా. ఇంకా ముందు ముందు మేడం బాగా ఇంకా రావాలని చెప్పేసి, ఎవ్రీడే మేడం మాటలు వినాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, ఈ రోజు అయితే మీరు షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. ప్రశాంతి మేడం, ప్రశాంతి మేడం. మీరు అన్మ్యూట్ అయ్యారు మేడం, మాట్లాడలేదు. అసలు మేడం వాయిస్ రావట్లేదు సార్ నాకైతే. అన్మ్యూట్ లో ఉన్నారు కానీ మేడం వాయిస్ అయితే రావట్లేదు నాకైతే. అవునవునవును, అంటే మేడంకి మేడం సార్ ఒక సౌండ్ వాల్యూమ్ అనేది పెంచుకోండి మేడం, లేకపోతే ప్రశాంత్ మేడం మీ వాల్యూమ్ బటన్ తగ్గించారేమో, పెంచుకోండి. ఎందుకంటే మీ వాయిస్ అనేది మాకు రావట్లేదు కాబట్టి. ఓకే సార్. సార్ రాజేష్ సార్, సార్ వెల్కమ్ సార్. రాజేష్ సార్ వెల్కమ్. మీ గురించి వెయిట్ చేస్తున్నాం. మరి మీరు స్క్రీన్ షేర్ చేసి ఈరోజు చూపిస్తాన్నారు కదా సేఫ్ వాల్ గురించి. ఆల్రెడీ మేడం కూడా, మరి ప్రశాంత్ మేడం కూడా ఉన్నారు. వెల్కమ్ గుడ్ సార్, మార్నింగ్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. మంచి విషయాలు మరి కూడా షేర్ చేసుకోవడం జరిగింది. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మన మౌనిక మేడం కానీ, మీకు కానీ, తర్వాత చంద్రశేఖర్ కానీ, శేఖర్ సార్ కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సార్. సున్నపురం రెండు ఉన్నారు కదా అని చెప్పి కొద్దిగా నేను ఇటు ఫోన్ కూడా మాట్లాడుతున్నాను. ఎనివే, మనం ఒకటి అనుకున్నాం కదా, ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఈ రోజు ఒకటి చూద్దామని చెప్పేసి మరి చూద్దాం ఒకసారి. ఆ టైంని ఇక్కడ ఇప్పుడు మనం, సో నేను ఇంకో దాంట్లోకి అటెండ్ అవుతున్నాను. ఇందులో షేర్ చేస్తే కనబడదు. ఓకే ఓకే. సో అందరూ ఉన్నారు కదా? ఉన్నారు సార్, ఉన్నారు. ఓకే. సో ఇక్కడ నేను స్క్రీన్ షేర్ స్టార్ట్ చేస్తాను.
స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. స్క్రీన్ షేర్ అవుతుంది. ఓకే. కంటిన్యూ సార్. సో ముందుగా మనము ప్లే స్టోర్ నుంచి వెళ్ళి అందరికీ అంటే ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ప్లే స్టోర్ నుంచి వెళ్ళి సేఫ్ ఫాల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరికైతే మీకు ఏది ట్రస్ట్ వ్యాలెట్ లో మీకు పీవీసీ మెటా ఓపెన్ అవ్వట్లేదు, పీవీసీ మెటా టోకెన్ స్టేకింగ్ డాటా ఇవో కానీ లేకపోతే టోకెన్ ఫార్మింగ్ డాటా ఇవో ఓపెన్ అవ్వట్లేదు, కొంతమందికి డిఎఫ్స్ వస్తుంది, కొంతమంది ఓపెన్ అవ్వట్లేదు అంటారు. ఏమొస్తుందని కూడా తెలుసుకోవట్లేదు, డిఎఫ్స్ వస్తుంది, సో ఓపెన్ అవ్వట్లేదు. కనుక ఇక్కడ చూడండి SAFEPL సేఫ్ ఫాల్ ఎస్ ఆకారంలో ఉంది చూడండి. ఈ సేఫ్ ఫాల్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డౌన్లోడ్ చేసుకున్నాక మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి అక్కడ. ఓకే చేయండి, అగ్రి చేయడము సంథింగ్, సో 6 డిజిట్ పిన్ క్రియేట్ చేసుకోవడము ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ వ్యాలెట్ క్రియేట్ కూడా న్యూ వ్యాలెటా లేకపోతే సో యాడ్ అంటే యాడ్ అంటే ఏంటిది, ఉన్న వ్యాలెట్ని యాడ్ చేసుకోవమంటారు. సో ఇక్కడ మీరు కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసిన పని లేదు, మళ్ళీ దీన్ని 12 వరకు దాచిపెట్టాల్సి వస్తుంది, అంటే జాగ్రత్త పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి మీరు యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో అలా మీరు సో అక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి, ఈ ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్న 12 కీస్ ఉంటాయి కదా, మీరు 12 వర్డ్స్ ప్యార్స్ అంటాము, దాన్ని మీరు చూడండి. ఇప్పుడు కొత్తగా చాలా ఇచ్చారు, ఇప్పుడు మొత్తం ట్రస్ట్ వ్యాలెట్ కూడా చేంజ్ అయిపోయింది కదా సార్. నేను నుంచి చూడండి, ఇక్కడ మొత్తం డిఫరెంట్గా వస్తుంది చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ అవుతుంది కదా సార్. సో మీ అందరికి కూడా అప్డేట్ అయింది అనుకుంటా. ట్రస్ట్ వ్యాలెట్ అవుతుంది, అవుతుంది సార్, అవుతుంది. డిఫరెంట్ గా మారిపోయింది, చూసారు కదా ఇక్కడ మీరు అంతా. అవును సార్, చేంజ్ అయింది, చేంజ్ అయింది సార్. మొత్తం చేంజ్ అయిపోయింది, మారిపోయింది. సో ఎనీవే ఇక్కడ మనము క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ఇందులో మరి కొత్త వ్యాలెట్ యాడ్ వ్యాలెట్ చూడండి, కింద యాడ్ వ్యాలెట్ అని ఇచ్చారు ఇక్కడ ఎగ్జామ్ కింద. సో యాడ్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ ఉంటుంది, యాడ్ వ్యాలెట్ ఉంటుంది. యాడ్ వ్యాలెట్ అంటే ఏంటి సార్, మన దగ్గర ఆల్రెడీ ఉన్నది, దీన్ని యాడ్ చేసుకోదని యాడ్ ఎగ్జైటింగ్ వ్యాలెట్ అంటాం. అక్కడ కూడా సేఫ్ వల్ల కూడా అలాగే యాడ్ ఎగ్జైటింగ్ వ్యాలెట్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఒక కొత్త వ్యాలెట్ క్రియేట్ చేస్తున్నాను మీ ఎదురుగా. ఓకే, సో ఇది ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేస్తున్నాను. ఈ 12 తీసుకుపోయి అక్కడ వేయాలి కదా, అందుకని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? ఆల్రెడీ క్రియేట్ అయినట్టు ఏంటి. ఓకే, యువర్ వ్యాలెట్ ఈజ్ ఎంటీ, ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అనుకుంటాను. మేబీ మెయిన్ వ్యాలెట్ 22 వచ్చింది. ఓకే, దీని 12 వర్డ్స్ చూడాలంటే ఎట్లా. ఓకే, మెయిన్ వ్యాలెట్ 22లోకి వెళ్ళి బ్యాకప్ మాన్యువల్లీ ఇక్కడ ఇస్తున్నాను. ఈసారి ఒక వ్యాలెట్ మీకు క్రియేట్ చేస్తున్నాను నేను. అది క్రియేట్ చేసిన తర్వాత ఇంతకుముందు 3 వస్తుండే, ఇప్పుడు 2 వస్తున్నాయి. కంటిన్యూ. ఓకే, సో ఇప్పుడు మీకు నాకు ఇక్కడ 12 వచ్చాయి, మీకు కనబడట్లేదు కానీ నాకు కనబడుతుంది. వీటిని కాపీ చేసుకోవడం లేదు, జస్ట్ ఏమంటున్నాడంటే కంటిన్యూ అంటున్నాడు. ఓకే, కంటిన్యూ చేస్తే ఎట్లా. ఓకే, నా ప్రాబ్లం, నేను మీకు గ్రూపులోనే పెడతాను. ఇప్పుడు వేరే దాంట్లోకి ఫోటో తీసి మీరే చెప్పుదురు, తర్వాత మళ్ళీ మనం డిలీట్ చేద్దాం, అంతే కదా. ఓకే, అంతే సార్, అంతే. చూడండి. ఓకే, ఫోటో తీస్తున్నాను. ఓకే, ఫోటో తీసాను, కంటిన్యూ కాను. నెంబర్ 1 ఏముందంటే సెల్యూట్. ఓకే, ఫోటో మీకు ఇంకా రాలేదు, వస్తుంది, ఆన్లైన్ లో ఉంది. నెంబర్ 6లో ఏముంది, నెంబర్ 6లో స్వింగ్. ఓకే, స్వింగ్. గ్రూప్ లో రాలేదు నెంబర్ కదా 10, నెంబర్ 10లో 6, 7, 8, 9, 10 కలెక్ట్. సార్, ఇక్కడ షో అవుతుంది మీద ఆల్రెడీ, ఇక్కడ షో అవుతుంది. నెంబర్ 9లో ఏముంది, షో అవుతుంది, అక్కడ షో అవుతుంది కానీ 12 గుర్తులేదు కదా మీకు. 12 నేను ఇక్కడ 9లో ఎంత నెంబర్ ఉంది, అవునవును, 9లో
స్క్వైరల్. ఓకే, కన్ఫర్మ్. ఓకే, నాకు అర్థమైంది. అప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను సేవ్ చేయాలిగా, సేవ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఈ మెయిన్ వ్యాలెట్లో బ్యాకప్ నో కూడా అవసరం లేదు. మాన్యువల్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ చేయగానే సో కన్ఫర్మ్. సో ఈ 12 కూడా నాకు ఇప్పుడు కనబడుతున్నాయి, మీకు కనబడాయి. ఎందుకంటే సో ఈ 12ని మనం ఏం చేయాలంటే సార్, ఇప్పుడు మనం సేఫ్ ఫాల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను సేఫ్ ఫాల్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు 12 వర్డ్స్ నేను గ్రూప్లో షేర్ చేశాను. అంటే మీరు గ్రూప్లో షేర్ చేయొద్దు, వేరే వాళ్ళకి చూపించద్దు, మీరు బుక్లో రాసుకోవాలి మీ 12 వర్డ్స్ పాతాయి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ కూడా యాడ్ వ్యాలెట్ అని వచ్చింది, ఇక్కడ కూడా యాడ్ వ్యాలెట్ అని వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. డమ్మీ, ఎస్ శేఖర్ సార్ డమ్మీ పెట్టారు, వెరీ గుడ్. సో ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ అని నొక్కద్దు సార్, మీరు యాడ్ ఎగ్జిటింగ్ వ్యాలెట్ అని నొక్కాలి. ఓకే, యాడ్ ఎగ్జిటింగ్ వ్యాలెట్. సో ఇక్కడ కూడా సేమ్ మీకు 6 అంకెల పిన్ అడుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నేను మెన్షన్ చేయాలి, ఒక్కొక్కటి రాయాలి. ఇక్కడ చేయబెడితే ఇక్కడ ఏంటంటే టాప్ హియర్ టు ఎంటర్ సీడ్ పేర్స్ యూస్ స్పేస్ ఆర్ ప్రైవేట్ కీ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ కాపీ చేసుకుంటే పేస్ట్ కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ నేను పక్కన రాసి పెట్టుకున్నాను కనుక ఏంటి, ఫస్ట్ ఏంటి సల్యూట్, SALU సల్యూట్. ఓకే, అది వచ్చేసింది. ఇక్కడ మీకు కనబడుతుంది సార్, ఇప్పుడు ఏమైనా కనబడట్లేదా? మోంకీ, MON మోంకీ. సార్ ఏం నెంబర్ 3 కనిపించట్లేదు సార్. కనిపించట్లేదు. ఓకే, నేను అందుకే పేరు చెప్పుడు యాడ్ చేస్తున్నాను. నెంబర్ 3 అయిపోయింది. నెంబర్ 4 SOCK. ఓకే, SOCK. ఓకే, నెంబర్ 5 ఏముంది, సెర్టన్, CERTN. సెర్టన్. నెంబర్ 6 లో ఏముంది సార్, స్వింగ్, SWI స్వింగ్. నెంబర్ 7 ఫిగర్. ఇలా మనం రాసుకోవాలన్నమాట ప్రతి ఒక్కటి. PLA ప్లేస్ ప్యాలెస్. ఓకే, స్క్వేర్ ఇట్, SQUI స్క్వేర్. ఓకే, కలెక్ట్ అయిపోయింది. డ్రైవ్ సిమిలర్. ఓకే, ఈ విధంగా మనం 12 రాసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత ఇంపోర్ట్ నౌ, వుడ్ లైక్ టు ఇంపోర్ట్ ద వ్యాలెట్ నౌ అని వస్తుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ ఇంపోర్ట్ నౌ అని క్లిక్ చేసుకోవాలి. సో వచ్చేసింది సార్, ఇప్పుడు కనబడుతుంది అనుకుంటా మీకు. సార్ ఇప్పుడు కనబడుతుందా? ఓకే సార్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు వరకు ఎన్ని వ్యాలెట్లు అయినాయి, 1 2 3 4 5 వ్యాలెట్లు అయినాయి. ఈ విధంగా మనము ఈ సేఫ్ వాలెట్లో యాడ్ చేసుకుంటాం. సో మీ 12 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ముందుగా మీరు రాసి పెట్టుకోవాలి, ఎవరికి చూపించకూడదు, గ్రూప్లో షేర్ చేయకూడదు. వీటిని అవే సార్ మీకు మెయిన్. మీరు 12 ఇది 6 డిజిట్ మా దగ్గర ఉంది కదా, ఎవరైనా తీసుకుంటారు అనుకోవచ్చు. అది కాదు ముఖ్యమైనది. ముఖ్యమైనది ఏంటంటే 12 కీస్ ఏవైతే ఉన్నాయో అవే ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకని ప్రతి ఒక్కరు ఆ 12 కీస్ గ్రూప్లో షేర్ చేయొద్దు, వేరే వాళ్ళకి చూపించకూడదు, మీకు మీరే చేసుకోవాలి. బట్ ఇక్కడ మేము ఎందుకు చూపిస్తున్నాము, ఆ 12 వర్డ్స్ కీ కూడా మరి గ్రూప్లో షేర్ చేశారు కదా అంటే అది డమ్మీ. ఇప్పుడు డిలీట్ చేస్తాను అనమాట నేను వెంటనే. ఓకే, సో ఇప్పుడు ఇలా యాడ్ అయిపోతుంది. మీరు పేర్లు కూడా రాసుకోవచ్చు. ఈ సైడ్ 3 చుక్కలు ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ పెన్సిల్ వచ్చింది. ఈ పెన్సిల్ మీద క్లిక్ చేస్తే సో వ్యాలెట్ నేమ్, ఇక్కడ వ్యాలెట్ 01 వచ్చింది. ఇలా క్లిక్ చేస్తే సో నేమ్ రాసుకుంటే అది రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ. ఓకే, PVVV సంథింగ్, ఇంకేమైనా ఇష్టం అనేది పేరు రాసుకోవచ్చు. తర్వాత కన్ఫర్మేషన్ అంటే పేరు కూడా కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఓకేనా? సో వద్దు అనుకుంటే ఇక్కడ కింద రిమూవ్ వ్యాలెట్ ఉంది, కింద డిలీట్. ఓకే, ఇప్పుడు నాకు అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. ఓకేనా? అప్పుడు కూడా మళ్ళీ పిన్ అడుగుతుంది. ఓకే, నేను డిలీట్ చేశాను. వాట్ నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత ఏంటి మరి అంటే ఇక్కడ మేనేజ్ క్రిప్టో ఉంది కదా సార్. ఇక్కడ ఇక మేనేజ్ క్రిప్టో అంటే ఏమి కావాలి ఏమి వద్దు ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత
బీటీసీ నాకు వద్దు అనుకున్నా, ఇక బ్లూ కలర్ తీసాను. ఓకే, తర్వాత మిగతావి కూడా నాకు వద్దు అనుకుంటే నేను తీసేయాలా. ఏవి కావాలనుకున్నామో మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఏంటి, సో మనకి స్టేకింగ్ డాటా ఇవ్వ, తర్వాత పీవీసీ మెట టోకెన్ ఫార్మింగ్ డాటా ఇవ్వ, మనకి ఇవి కనబడాలి. ఇవి ఎలా చేసుకోవాలి, అసలు ఎందుకు చేసుకున్నాం మనం వ్యాలెట్? చాలా మందికి ట్రస్ట్ వ్యాలెట్ లో ఓపెన్ అవ్వడం లేదు. టోకెన్ ఫార్మింగ్ డాటా ఇవ్వ ఓపెన్ అవ్వట్లేదు, టోకెన్ స్టేకింగ్ డాటా ఇవ్వ కూడా ఓపెన్ అవ్వట్లేదు, డి ఆప్షన్ వస్తుంది. దాని గురించి మనం ఇది చేస్తాం. సో ఇప్పుడు మనం అదే ఎలా ఓపెన్ చేయాలి అనేది చూద్దాం. నేను తెలుసుకున్నాం ఆల్రెడీ, మళ్ళీ ఈ రోజు కూడా కొంచెం చెప్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి కింద, ఎగ్జామ్ కింద చూడండి, వ్యాలెట్, మార్కెట్, ఎక్స్ప్లోరర్. ఇక్కడ ఏం చేయాలా, మధ్యలో ఎక్స్ప్లోరర్ ఉంది చూడండి. చూసారా, ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మీకు పీవీసీ ఎంత ఉందో అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. పీవీసీని యాడ్ చేసుకుంటే పీవీసీ వచ్చేస్తుంది. బిఎన్బి అని యాడ్ చేసుకుంటే బిఎన్బి ఫస్ట్ ఎంత ఉండనో అదంతా కనబడుతుంది ఇక్కడ. ఇక్కడ ఈ మేనేజ్ కాయిన్ లోపల చూడండి, బిఎన్బి అని ఉంది, పీవీసీ అని ఉంది. ఇట్లా వీటిని యాడ్ ఇక్కడ రాసుకోవాలి మనం. ఏం లేదనుకోండి అందులో, కొత్త వ్యాలెట్కి ఏముండదు, పీవీసీ ఉండదు. అక్కడ ఏం చేయాలి, పీవీసీ అని రాసుకోవాలి. ఇలా రాసుకోగానే అక్కడ పీవీసీ అని వస్తుంది, అది బ్లూ కలర్ అనుకోవాలి. ఇటంటే పోతుంది, అటంటే వస్తుంది, అంతే సింపుల్. ఓకేనా, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమవుతుంది, మీకు మెయిన్ వ్యాలెట్లో అందులో ఫస్ట్ ఏమున్నాయో అవన్నీ కనబడతాయి. ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఎక్స్ప్లోర్లోకి పోతున్నాం. ఓకే, ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి సెర్చ్ ఉంది కదా, ఇక్కడ సెర్చ్ బార్ సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్లో మనం ఏం రాయాలి, సో మనం ఇది టోకెన్ ఫార్మింగ్ పేజ్ అంటేనేమో పీవీసీ మెటా, టోకెన్ ఫార్మింగ్ డాటా ఇవ్వని రాయాలి. లేదు టోకెన్ స్టేకింగ్ అంటే సీడ్ ఫండింగ్ పేజీలోకి వెళ్ళాలంటే టోకెన్ స్టేకింగ్ డాటా ఇవ్వని రాయాలి. సో చూడండి, ఫస్ట్ లో అదే ఉంది, టోకెన్ స్టేకింగ్ డాటా ఇవ్వని ఆల్రెడీ టైప్ చేసిన కనుక అక్కడ ఉండింది కనుక ఇది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మరి అక్కడ పైన బిఎన్బి నెట్వర్క్ లోనే ఉంది అని మాకు అర్థమైపోతుంది. అక్కడ టోకెన్ స్టేకింగ్ డాటా పక్కన గో అని ఉంది, జిఓ గో, ఆ గో మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మేషన్ కూడా అవుతుంది, సెక్యూరిటీ వారిని ఓకే చేయి. ఓకే చేసిన తర్వాత ఇట్లా కొంచెం తిరుగుతుంది, ప్రొసెస్లో అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మరి ఇప్పుడు ఇది బిఎన్బిలో ఉందో వేరే నెట్వర్క్ ఉందో తెలియాలంటే ఇక్కడ మనము ట్రస్ట్ వాలెట్లో నిలువుగా 3 చుక్కలు ఉంటుండే, కానీ ఇక్కడ అడ్డంగా 3 చుక్కలు ఉన్నాయి. వీటిని క్లిక్ చేసి ఇగో నెట్వర్క్ సెట్టింగ్ అని ఉంది చూడండి, అక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ ఉంది కనుక పర్లేదు. రిఫ్రెష్ చేయాలనుకుంటే రిఫ్రెష్ ఉంది. ఇలా ఒకసారి క్లిక్ చేసుకుంటే కన్ఫర్మ్ చేసుకున్నాం అనుకో, అయిపోయాయి, వచ్చేసింది. ఇక్కడ ఇప్పుడు కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి, కనెక్ట్ వ్యాలెట్. ఓకే చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, క్లోజ్. సో ఇక్కడ సేమ్ ఓపెన్ అయింది. ఇక్కడ ఏం చేయాలి, మీ యొక్క 6 నెంబర్ల డిజిట్ పిన్, 6 డిజిట్ పిన్ టైప్ చేయాలి. సేమ్ ఇక నుండి ట్రస్ట్ వాలెట్లో ఎలా అయితే చేస్తావో అన్ని అలాగే చేయాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది మనకి. ఓకేనా, ఓపెన్ అయింది చూడండి. సో నిన్న మనము ఇక్కడ 4వ తారీఖు నాడు చూడండి మీటింగ్లోనే మనం 1000 మెటాలతో స్టేకింగ్ చేసాం నిన్న, అవునా? యా, స్టేకింగ్ స్టేటస్ క్లిక్ చేయండి, కింద ఇది క్లిక్ చేస్తే రిజల్ట్ ఉంది. ఇప్పుడు ఇదంతా మనం ఇప్పుడు సేఫ్ పాల్లో చూస్తున్నాం సార్, సేఫ్ పాల్లో చూస్తున్నాం. సేఫ్ పాల్లో మన పీవీసీ మెటా టోకెన్ స్టేకింగ్ డాటా ఇవ్వ ఓపెన్ చేసి చూసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ నిన్న 1000 చేసాం కదా, దానికి 2 పీవీసీ మెటలు వచ్చాయి. ఓకే, ఇక 2000 ఉండే, నిన్న మనం ఇదే వ్యాలెట్కు 1000 చేసాం గ్రూప్లోనే, మన మీటింగ్లో ఉండగానే. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది 2 పీవీసీ మెటలు రావడం. అది 2000 వచ్చేంత వరకు అది వస్తూనే ఉంటుంది. అక్కడ 2000 వచ్చేంత వరకు వస్తూనే ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ నేను మొత్తం చూసాం. ఇక్కడ ఆ తర్వాత వ్యాలెట్ స్టేకింగ్ మీద క్లిక్ చేసి కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, 389, 243. ఓకే, సో నెక్స్ట్ ఇక ఇది మామూలు అందరికి తెలిసిన విషయం, రోజు ఎంత వస్తుంది అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మనం ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వెళ్దాం. ఇక్కడ అందరికి అర్థమైంది సార్, ఇది ఫస్ట్ మన సేఫ్ పాల్లో ఏ విధంగా ఓపెన్ చేయాలి మన టోకెన్ స్టేకింగ్ అనేది అర్థమై ఉంటుంది. ఓకే,
అర్థం కాకపోతే మీరు అడుగుతారు, రేపు చూద్దాం. మళ్ళీ నాది ఓపెన్ అవ్వట్లేదు సార్, ఎలా చేసుకోవాలని అడిగితే దానికి అప్పుడు క్లారిటీ ఇద్దాం. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే కొంతమందికి అసలు ఏంటి వ్యాలెట్ ఓపెన్ వాళ్ళు చేయడం లేదు, చేసిన వాళ్ళకి ఇలా వస్తుంది, వాళ్ళు ఈ టైంలో ఉన్నారో లేదో తెలియదు, వాళ్ళ గురించి మనం చూపిస్తున్నాం, వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు మీటింగ్లో, ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం టోకెన్ ఫామ్ పేజ్లోకి వచ్చాం. కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉంటున్నది, అందుకని చెప్పేసి తిరుగుతా ఉంది. అంటే బాబాయ్. ఓకే, సో ఎనీవే ఓపెన్ అయింది. ఓకే, ఓకే, ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్ కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడు 80 మాత్రమే ఉన్నాయి. నిన్న మనం ఉంటే చేసుకున్నాం ఆల్రెడీ, 78 ఉండే, ఈరోజు మళ్ళీ 80 అయినాయి. అంటే ఆల్రెడీ డీపీలు మనం ఎన్ని పెట్టాం అన్ని బయటకు వచ్చేసినాయి, అయిపోయినాయి. రివార్డ్ మొత్తం బయటకు వచ్చేసింది. ఇక 2 తారీఖున అయిపోయింది. ఇక ఇది రేపు వెళ్ళిపోతుంది, రేపు నుంచి ఇది కూడా కనబడదు. ఓకే, ఎన్ని డీపీలు పెట్టాము, ఎన్ని వచ్చినాయా లేవా అనేది కూడా మీ అందరికి కూడా తెలియదు సార్. మీ అందరు కూడా మర్చిపోతారు, నిజంగా నాకు అన్ని వచ్చినాయా అంటారు. ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అందరూ కూడా. ఆల్రెడీ ఫస్ట్ రోజు చేసుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఇది రేపు కనబడదు, రేపు నుంచి కనబడదు సార్. ఇది 33,539 ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కనబడుతున్నాయి ఇక్కడ. ఇదే వ్యాలెట్ రేపు ఓపెన్ చేస్తే ఇది కూడా కనబడదు. సో కొంతమంది ఏమంటారు చెప్పనా, మేము కూడా డీపీలు పెట్టాము, అవి ఎన్ని వచ్చినాయో ఏం కొత్త తెలియదు మాకు, అసలు వచ్చినాయో రాలేదో కూడా తెలియదు అంటారు. సో మీరు అనుకున్నా అనుకోకున్నా చూసినా చూడకున్నా ట్రస్ట్ వాడి దానిపైన చేసుకుంటూ పోతుంది. అంటే పీవీసీ డాట్ వాళ్ళు అలా పని మాత్రం చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. సో ఇది నాకు రేపు కావాలంటే దొరకదు, ఈ స్క్రీన్ షాట్ అయిపోయింది. అంటే నీకు ఎన్ని జీపీలు వచ్చాయి, నువ్వు ఎన్ని జీపీలు పెట్టావు, మొత్తం వచ్చాయా, అత్తే ఎక్కడ కనబడుతుంది అని మీరు అడిగారు అనుకోండి, ఏమవుతుంది, కనబడదు. అందుకని చెప్పేసి ఈ రోజే చూసుకునే వాళ్ళు చూసుకోండి. మీ వ్యాలెట్ ఓపెన్ చేసి ఫస్ట్ చేసిన వాళ్ళు, ఫస్ట్ రోజు ఫార్మింగ్ చేసిన, అంటే మన సీడ్ వాల్యూ పంపించిన వాళ్ళు ఫస్ట్ రోజు చేసిన వాళ్ళు చూసుకోండి. ఈ రోజే లాస్ట్, ఇది కనబడదు మళ్ళీ. ఇంకా సరే మాకు తెలియదు సార్, వచ్చిందో లేదో తెలియదు, ఏం వచ్చిందో ఏం రాదో తెలియదు అంటే కుదరదు. ఇది నోట్ చేసుకోండి అందరు కూడా. ఓకేనా, మీ టీం కూడా ఓపెన్ చేసి పెట్టండి, చూడండి. ఎవరైతే ఫస్ట్ రోజు చేసుకున్నారో వాళ్ళకి ఈ రీసెంట్ ట్రాన్సాక్షన్ అనేది ఈరిపోతాయి రేపు 2వ తారీఖుది. ఏమైతే అంటే రేపు 3, 4, 5, 6 కనబడతాయి. రేపు ఈరోజు 3, 4, 5 కనబడుతుంది, 3, 4, 4, 5 కనబడుతుంది కదా. రేపు ఏం కనబడతాయి అంటే ఈ 2 కింద లాస్ట్ ఏదైతే ఉందో లాయల్టీ, ఆ లాయల్టీ అనేది వెళ్ళిపోతుంది సార్. లాయల్టీ అనేది వెళ్ళిపోతుంది అక్కడ అందరికి కూడా. ఎవరైతే సెకండ్ రోజు చేసుకున్న వాళ్ళకి రేపు కనబడుతుంది, థర్డ్ రోజు చేసుకున్న వాళ్ళకి ఎల్లుండి, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళిపోతుంది. సో తర్వాత అనొద్దు మీరు, ఏమో సార్ అది మాకు వచ్చిందో లేదో తెలియదు, పూర్తిగా డీపీ లేవో తెలియదు అంటే కుదరదు. నోట్ దిస్ పాయింట్, అందరు కూడా గుర్తుంచుకోండి, అలాంటి కుదరదు. సరైన సిస్టమ్ ఏదైతే దాన్ని ప్రామిస్ చేసిందో అది ఇచ్చేసింది మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక రివార్డ్ స్టేటస్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఫార్మింగ్ ఉంది, ఇక్కడ టోటల్ ఫార్మింగ్ నువ్వు ఎంత చేస్తావు, నీకు ఎంత వస్తుంది, సో ప్రతిదీ ఇక్కడ చూసుకోవడానికి ఉంది. నెక్స్ట్ ఎర్లీ బర్డ్ చేసుకుంటే ఎర్లీ బర్డ్ మీద క్లిక్ చేస్తే తెలుస్తుంది. బట్ ఇక్కడ ఈసారి ఎర్లీ బర్డ్కి అచీవ్ అవ్వాలి అని చెప్పి తెలిసిపోతుంది. రిఫరల్ మీద క్లిక్ చేస్తే రిఫరల్ కూడా ఏముంది ఏం కథ అనేది కూడా తెలిసిపోతుంది. సో నో రిఫరల్, ఈసారికి అసలు రిఫరల్ లేరు అని మనకు తెలిసిపోతుంది. దాని పక్కన రెడీమ్ రివార్డ్ ఉంది, ఒకసారి రెడీమ్ రివార్డ్ మీద క్లిక్ చేస్తే ఫార్మింగ్ చేసుకున్న దానికి ఎంత వచ్చి నిలబడ్డదని కనబడుతుంది. ఓకే, 148 కనబడుతుంది. సో సారికి రోజు 7.76 వస్తుందని మనకు అర్థమవుతుంది ఇక్కడ చూస్తేనే.
చూడండి సార్. ఓకే, 3 ట్రాన్సాక్షన్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. 5 ట్రాన్సాక్షన్ ఉంటాయేమో. సో మళ్ళీ రావచ్చు చెప్పనా. సో ఈ విధంగా టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నది ఇంత 3443. టోకెన్ రివార్డ్ వచ్చింది ఇంత, అంతేనా. టోకెన్ ఫార్మింగ్ ఇంత. ఇప్పుడు పెయిడ్ సిస్టంలో రివార్డు ఇంత ఉంది 148. ఒకవేళ తను ఎలిబోర్డ్కి ఆఫర్ ఎలిజిబుల్ అవ్వాలి అంటే కింద 2 ఐడీలు ఉండాలి. వాళ్ళు 100తో చేసి ఇతను కూడా 100తో చేస్తే 223 రోజుల్లో ఈ 100 200 అవుతుంది. దాన్నే ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటాం. ఎస్ సార్, అర్థమైందా? క్లారిటీ. సో ఇది సార్ మరి చెప్తాం అనుకున్న విషయం ఇదే. కరెక్ట్గా టైం అయ్యింది. సో మరి ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే వీఆర్ రెడీ టు టేక్. ఓకే, లేదంటే మాత్రం మరి మనకు ప్రశాంతి నంద్యాల నాకు హెల్మెట్లో ఉంది. ఓకే, నో ప్రాబ్లం. వింటుంటారు మీరు, వింటుంటాను, నో ప్రాబ్లం. మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. రేపు నేను మధ్యాహ్నం మళ్ళీ కాల్ చేస్తే కనుక వీడియో కాల్లో పూర్తిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా. సో డియర్ పార్ట్నర్, విన్నారు కదా. ఇప్పటిదాకా మాట్లాడిన దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ టేక్ అనిమేట్. అనిమేట్ ఇవ్వగలను, క్లారిటీ కూడా ఇవ్వగలము. లేదంటే మరి ఇక సెషన్ అనేది ఇక్కడ ఎండ్ అవుద్ది. ఎందుకంటే టైం అయింది కదా కరెక్ట్గా. మరి సో ఈరోజు ఇద్దరు మెసేజ్ చేశారు ఫ్రెండ్ గ్రూప్లో కావాలి అని చెప్పేసి. ఒకరికైతే నేను ఛాన్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు మార్నింగ్ చేశారు కనుక. సో ఆల్రెడీ వీ హ్యావ్ టు ఫుల్ 42 మెంబర్స్ ఇవ్వడం జరిగింది. అందుకని సో మరి మీరు టైం అయిపోయిన తర్వాత మీరు రిక్వెస్ట్ చేస్తే ఎట్లా సార్? మీరు ఇక్కడ ఉన్నారు కనుక చెప్తున్నాను, పేరు చెప్పాను కానీ. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ అందరికీ. మరి ఏమైనా డౌట్ ఉంటే కనుక మనం రేపు తీసుకుందాం. ప్రతి ఒక్కరు మీ యొక్క క్వశ్చన్స్, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక రేపు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. సో మరి పార్ట్నర్స్, మరి ఇక టైం అయింది కనుక అందరికీ ఇక మరి శ్రీనివాస్ సార్ ఎంటర్ చేశారు, తర్వాత జయవర్ధన్ కూడా ఎంటర్ చేశారు. చెప్పండి సార్, అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ నాది ఫార్మింగ్ పెడుతుంటే నాకు ఎట్లా అర్థం కావట్లేదు సార్. 800 నుండి 600 పెట్టాను, 100 పెట్టేశాను. అది ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు సార్. ఒకసారి ఓపెన్ చేసి చూడరా సార్. సార్ శ్రీనివాస్ సార్, మీది సిగ్నల్ లేదు సార్. శ్రీనివాస్ సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది, సార్ చెక్ చేసుకోండి. సిగ్నల్ ఉన్న ఏరియా మాట్లాడండి. సిగ్నల్లోకి తర్వాత మీరు మరి దేని గురించి మాట్లాడుతున్నారు మాకు అర్థం కాలే. ఏదో ఉన్నాయి కానీ ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు అంటున్నారు. ఏంటి ఏం కథ? ఫార్మింగ్ లో పెట్టాలండి సార్. ఫార్మింగ్ పెట్టాలంటే ఏంటి సార్? మీరు ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారా? ఫార్మింగ్ పెట్టాలంటే అంతే సార్, ఫార్మింగ్ లో చేయాలనుకుంటున్నాను. డైలీ 100 పెడుతున్నాను. నిన్న నాకు ఎట్లా పెట్టాలో అర్థం కాక మళ్ళీ మిస్ అయ్యాను సార్. నేను ఫార్మింగ్ పెట్టుకుంటే సార్ అది కాదు, మీరు కరెక్ట్గా చెప్పండి. ఎక్కడ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారంటే ఏంటి? ఫార్మింగ్ అనేది ఏంటి? ఇందాక ఎంత మంచి చూపించినప్పుడు మీరు అడగలేదు సార్. మీరు మైక్ అన్మ్యూట్ లో ఉంది కానీ మాకు మీ వాయిస్ రావట్లేదు సార్. శ్రీనివాస్ సార్, ఓకే శ్రీనివాస్ సార్, మీకు వాయిస్ రావట్లేదు. ఎక్కడ మీరు ఫార్మింగ్ లో పెట్టాలనుకుంటున్నవి ఏవి? ఏది డీపీ నుంచి వచ్చినాయా లేకపోతే మీరు అదే సార్ డీపీ నుంచి వచ్చాను. అది న్యూ వైలెట్ ఫార్మింగ్ అనాలి, దాన్ని న్యూ వైలెట్ ఫార్మింగ్ అనాలి. డీపీ నుంచి వచ్చిన చెప్పాలి మాకు. అక్కడ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి అక్కడ? ఏం సార్ ఎన్ని ఉన్నాయి? ఇంకా 200 ఉన్నాయి సార్ పెట్టాల్సినవి. ఏమో మీరు ఏమన్నారో మాకు అర్థం అవుతారు. నెట్వర్క్ ఏమో లేదు సార్. 105 ఉంటే అవుతాయి. 105 ఉండాలి. ఆ తర్వాత 120 రూపాయలు 130 రూపాయలకు సంబంధించిన బిఎన్పి ఛార్జ్ పడుతుంది. ఉండాలి. ఉన్నాయా? ఉన్నాయి సార్. మరి ఏముంటుంది?
అది దేంట్లోకి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు అన్నా సార్ నేను. ఇప్పుడు చూపించాను కదా సార్ మేము ఇక్కడ డీప్ నుంచి వచ్చిందని చెప్పేసి నా దగ్గర 80 ఉన్నాయి అందులో. ఇందాక చూపించాను, చూసారా మీరు? చూశాను. దేంట్లోకి వెళ్ళాలి అంటే నాకేంటంటే ఒకటి సార్, ఆ పదాలు చదవడం రాక నేను మిస్టేక్ చేసుకుంటున్నా సార్ నేను. అలాగా. సో మరి ఎవరన్నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా సార్ చూపించడానికి? ఇప్పుడు ఈ టైంలో లేదు సార్ పక్కన. మరి అట్లా లేనప్పుడు మాకు మీరు నెట్వర్క్ లోకి వచ్చి మంచి వాయిస్ ఎక్కడ వినబడుతుందో మీరు స్క్రీన్ షేర్ చేసి సార్ ఏం చేయాలని అడిగితే మీరు చెప్పడానికి రెడీ. చేసారా సార్? ఇప్పుడా? ఇప్పటిదాకా టైం అయితే వదిలేసాను సార్, రేపు చేద్దాం. రేపు చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే సార్, రేపు చేద్దాం. మాట పూర్తి సార్. రేపు మనకి 9:40 మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు 9:45 వచ్చేసి సార్ ఇది డౌట్ ఉంది అని చెప్పి మీరు అడగాలి. నేను చెప్తాను, నేనే ఉండాల్సిన పని లేదు. ఏ సార్ ఉన్నా కూడా దానికి డౌట్ క్లియర్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చేస్తారు మన వాళ్ళు. మీరు రండి. మళ్ళీ అదిగాక మీరు రేపు 9 గంటల మీటింగ్ రండి. 9:45 మీరు వాయిస్ కరెక్ట్ గా ఎక్కడ వినబడుతుంది, మీకు నెట్వర్క్ ఎక్కడ వస్తుంది, అది ఆ ప్లేస్ లో ఉండి మీరు ఈ డౌట్ క్లియర్ చేస్తారు. ఓకే సార్, చేస్తాం. అలాగే సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ మరి పార్ట్నర్స్ అందరికీ నమస్తే. మరి టైం కూడా చాలా అయింది. సో జై పీవీసీ మీట, పీవీసీ ఎవరైనా రేపు మళ్ళీ 9:30 మీట్ అవుదాం. థ్యాంక్ యూ అందరికీ నమస్తే. జై థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీస్ మట, జై టీవీస్ మట, జై టీవీస్ మట. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీస్ థ్యాంక్ యూ. ఓ జయవర్ధన్ సార్ అంటే చేసేస్తాము, రేపు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. జయ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పర్లైన్, జై పీస్మిట ఎవరైనా. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.